మీరేమన్నారు 5 సంవత్సరాల్లో మన సంపద డబుల్ అవుతుందని చెప్పారు. కోటి పెడితే 2 కావచ్చు, 10 పెడితే 20 కావచ్చు. మరి మీరు చెప్పిన 5 సంవత్సరాలు రాలేదు కదా సార్. 1995 నుంచి 2026 వరకు ఎనీ గ్యాప్ ఆఫ్ 5 years ఇంక్లూడింగ్ రెసెషన్ ఇంక్లూడింగ్ కోవిడ్ తీసుకోండి, రిటర్న్ ఈస్ 15%. 252 ట్రేడింగ్ డేస్ లో మీకు 15% వచ్చేది కేవలం 10 నుంచి 25 రోజులు మాత్రమే. అయితే ఇప్పుడు కొంతమంది ఏంటంటే 1 కోటితోనో 2 కోట్లతోనో ఎస్డబ్ల్యూపీ ప్లాన్, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ఒకటి పెట్టుకొని ఫైర్ని పెట్టుకుంటారు, అచీవ్ అవుతారు, ఇన్వోక్ చేస్తుంటారు, ఫైర్ని ఇన్వోక్ చేస్తారు. అయితే ఇప్పుడు మీరేమన్నారు, ఒక స్టేట్మెంట్లో 5 సంవత్సరాల్లో మన సంపద డబుల్ అవుతుందని చెప్పారు. కోటి పెడితే 2 కావచ్చు, 10 పెడితే 20 కావచ్చు. 2024 సెప్టెంబర్ నుండి ఈ రోజు వరకు చూసుకుంటే ఒక 2-2.5 సంవత్సరాల వ్యవధిలో మనకు నెగిటివ్లోనే జీరో ఉందనుకుందాము, మైనస్లోనే ఉందనుకున్నాము. మరి మీరు చెప్పిన 5 సంవత్సరాలు రాలేదు కదా సార్, ఫెయిల్ అవుతున్నాం కదా. చెప్తాను నేను. యాక్చువల్లీ మీరు చూడవలసింది 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాల పూర్తి పీరియడ్. ఫర్ దట్ మ్యాటర్ ఎనీ 5 years. మీరు 1996లో ఇండియాలో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీస్ ఒక రెవల్యూషనైజ్గా స్టార్ట్ అయింది. ఇంకా 1960s కూడా ఉంది, కానీ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇండస్ట్రీ కాదు. 94-95 నుంచి ఫ్రాంకల్ టెంపుల్టన్, కొటాక్ పైనీరు, నిప్పాన్, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ఇవన్నీ స్టార్ట్ అయింది 93-94. అక్కడ నుంచి ఎనీ రోలింగ్ 5 years అంటే 1995 నుంచి 2026 వరకు ఎనీ 5 years, ఎనీ గ్యాప్ ఆఫ్ 5 years, పీరియడ్ ఆఫ్ 5 years ఇంక్లూడింగ్ రెసెషన్ ఇంక్లూడింగ్ కోవిడ్ తీసుకోండి, రిటర్న్ ఈస్ 15%. ఓకే. ఈ 5 yearsలో 250 ట్రేడింగ్ డేస్ ఉంటాయి. ఈ 252 రఫ్గా చెప్తున్నాను, 252 ట్రేడింగ్ డేస్లో మీకు 15% ఇచ్చేది కేవలం 10 నుంచి 25 రోజులు మాత్రమే. ఓకే. అంటే 5 సంవత్సరాలలో 25 రోజులు అంటే సంవత్సరానికి అందాజగా 5 రోజులు వేసుకోండి. ఓకే. ఈ రిటర్న్ ఇచ్చేది ఏదైతే 15% ఉందో, విచ్ మేక్స్ యువర్ మనీ డబల్ అవుతుందో, దానికి కావాల్సిన రిటర్న్ ఇచ్చేది కేవలం 25 రోజులు మాత్రమే. డేటా ఇక్కడ డిస్ప్లే అవుతుంది, చూడండి కావాలంటే మీరు. ఆ 25 రోజులు ఏది 5 సంవత్సరాలలో తెలియదు కనుక 25 రోజుల్లో డబల్ అవుతుందని మాత్రమే మనకు డేటా చెప్తుంది, కానీ ఏ 25 రోజులు తెలియదు. దీన్ని ఏమంటారంటే బెస్ట్ డేస్ అంటారు. ఈ బెస్ట్ డేస్ ఏవి తెలియదు కాబట్టి స్టే ఇన్వెస్టెడ్. ఇప్పుడు మీరు చెప్పిన 2024 సెప్టెంబర్ ఉందా, ఈ 2024 సెప్టెంబర్ నుంచి 2029 సెప్టెంబర్ 5 years అవుద్దా, తీసుకొని డబుల్ అయిపోతాయి అంతే. అందులో మొదటి 2 సంవత్సరాలు నెగటివ్, తర్వాత ఒక 1-2 years బాగా పెరగచ్చు, పడవచ్చు, కన్సల్టెడ్ అవ్వచ్చు, పడుతూ లేస్తూ 5 yearsలో 15% ఇస్తుంది. ఇది గతంలో జరిగింది, ఫ్యూచర్లో కూడా జరుగుద్ది. ఇలా 12-15% చొప్పున పోతానే ఉంటుంది ఇది. అందులో మీకు గీత గీసినట్టుగా 15 ఇవ్వదు. అందులో -30 అవుతుంది, +30 అవుతుంది, -12 అవుతుంది, +12 అవుతుంది, రకరకాలుగా అవుతుంది. అయ్యి ఒక 15% ఇస్తుంది. ఆ 15% ఇవ్వడానికి అయ్యే దోహదం చేసే డేస్ గట్టిగా 10 నుంచి 25 రోజులే అంతే. ఈ 10 నుంచి 20 రోజులు తీసేస్తే రిటర్న్ తెలుసా, అదే 5 yearsలో 0 రిటర్న్. ఇంకా అదే 5 సంవత్సరాలలో 100 రోజుల రిటర్న్ తీసేస్తే బెస్ట్ డేస్, యువర్ రిటర్న్ ఈజ్ -15%. ఓకే. ఇంకో స్ట్రాటజీ చెప్తాను. 2000 year నుంచి 2026 గత 26 yearsలో మీరు ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి 2000 yearలో ఇవాళ వదిలేస్తే అది 3 కోట్లు ఉంది. 3 కోట్లు. ఈ మొత్తం పీరియడ్లో 3 కోట్లు ఉంటే ఇందులోంచి ఒక 50 బెస్ట్ డేస్ తీసేయండి, రిటర్న్ ఈజ్ 19 lakhs. ఫుల్ 26 yearsలో 3 కోట్లు ఇస్తే ఇందులో బెస్ట్ 50 days తీసేస్తే రిటర్న్ ఈజ్ 19 lakhs. ఓకే. ఎక్కడ 3 కోట్లు, ఎక్కడ 19 లక్షలు. అంటే అదే 26 సంవత్సరాలలో బెస్ట్ డేస్ అంటే బాగా పెరిగిన, చాలా ఫాస్ట్ గ్రో అయిన, బాగా పెరిగిన 5%, 6% ఒక సింగిల్ డే కొట్టిన డేస్ తీసేస్తే రిటర్న్ ఈజ్ జస్ట్ నాట్ ఈవెన్ డబల్ 19 lakhs. ఓకే. దిస్ వాట్ స్టాటిస్టిక్స్ ఈజ్ సేయింగ్. కనుక అందరికీ నేను చెప్పేది ఏంటంటే స్టే ఇన్వెస్టెడ్, కీప్ ఇన్వెస్టెడ్. ఇప్పుడు మీరు వారన్ బఫెట్ యొక్క సంపద చూస్తే, ఆయన వారన్ బఫెట్ ఏం చెప్తాడంటే నేను చాలా లేట్గా స్టార్ట్ చేసిన అంటాడు. ఎప్పుడు స్టార్ట్ చేశాడు? 11 years అప్పుడు స్టార్ట్ చేశాడు. ఓకే. 11 years అప్పుడు. అదే లేట్ ఆయన 11 years అప్పుడు స్టార్ట్ అయ్యి లేట్గా ఆయన దృష్టిలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 97-98 years ఏజ్ ఉంటారు కదా. ఈ మొత్తం పీరియడ్లో అంటే ఆల్మోస్ట్ 87 సంవత్సరాల పీరియడ్లో అతని మెజారిటీ ఆఫ్ సంపద అంతా కూడా లాస్ట్ 10 ఏళ్ళలో వచ్చింది. 10-15 సంవత్సరాల్లో కాంపౌండింగ్ అంతా కూడా మీరు వేసుకుంటూ పోతే మీకు నార్మల్గా 80% ఆఫ్ సంపద కాంపౌండింగ్లో చివరి 20% ఆఫ్ పీరియడ్ జరుగుతుంది. ఓకే. చివరి 20% ఆఫ్ పీరియడ్లో 80% ఆఫ్ సంపద యాడ్ అవుతుంది. నా పోర్ట్ఫోలియో ఇప్పుడు మేనేజ్ చేసేది 350 crores దగ్గర. అందులో ఫస్ట్ నేను 10 years నేను ఇండస్ట్రీలో బట్టి అందులో ఫస్ట్ 7 years ఇట్ టుక్ 100 years 7 yearsలో. నెక్స్ట్ 2 yearsలో
మరో 100 crores. నెక్స్ట్ 1 yearలో 150 crores. ఫస్ట్ 100కి ఏమో 7 years పట్టింది, సెకండ్ 100కి 2 years, థర్డ్ 150కి 1 year. ఓకే. అంటే ఇక్కడ నుంచి మీకు మల్టీఫోల్డ్ అవుతుంటుంది బికాస్ కాంపౌండింగ్. అందుకే మొదటి ₹1 సంపాదించడమే కష్టం, తర్వాత ₹1 ఆల్మోస్ట్ 30-40% ఫస్ట్ కోటి సంపాదించేస్తారు. ఇక థర్డ్ 1 crore మీకు 50% అదే సంపాదించేస్తారు. మీరు మీ ఎఫర్ట్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముఖేష్ అంబానీ వాళ్ళ ఫాదర్ చనిపోయింది అరౌండ్ 2006లో. అప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 60,000 crore ఇంక్లూడింగ్ అనిల్ అంబానీ గ్రూప్. టుడే ఇట్ ఈస్ 22 lakh crore ఓన్లీ ముఖేష్ అంబానీ గ్రూప్. అఫ్ కోర్స్ అనిల్ అంబానీ గ్రూప్ ఏం పెద్దగా లేదు. సో 22 lakh crore అంటే 6 నుంచి 26 20 yearsలో 60,000 నుంచి 22 lakh crore. నోవేర్ టు సమ్వేర్. కానీ అంతకు 2006కి ముందు 1980s నుంచి ఫాదర్ అంతా కొడితే వచ్చింది ఏమీ లేదు అక్కడ, నాట్ ఈవెన్ 5%. 95% ఆఫ్ సంపద సృష్టించబడిందంతా లాస్ట్ 10 yearsలోనే. నెక్స్ట్ 10 yearsలో ఇంకా మల్టిఫోల్డ్ చూస్తాం మనం. వాళ్ళ జియో లిస్ట్ అవుతే, రిలయన్స్ రిటైల్ లిస్ట్ అవుతే ఎక్కడికో వెళ్ళిపోతుంది. 22 lakh crore నుంచి 40 lakh crores వెళ్ళిపోతుంది నెక్స్ట్ 5-6 yearsలోనే. అంటే ఫస్ట్ 20 yearsలో అంత సంపాదిస్తే లాస్ట్ 5 yearsలో 80% సంపద యాడ్ అయిపోతుంది. కనుక ఎప్పుడైనా సరే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇస్ ది 8th wonder of world. పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ 8th wonder of world జరగాలి అంటే 9th wonder of world జరగాలి. ఏంటి? పేషెన్స్గా ఉండడం. మీరు పేషెన్స్గా ఉంటే 8th wonder of world చూడగలుగుతారు. దానికి 9th wonder of world చేయాలి మీరు. పేషెన్స్గా ఉండాలి. పేషెన్స్ అంటే ఎన్ని సంవత్సరాలు? సంపద సృష్టించబడే వరకు, మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు, మీ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు, మీకు కావాల్సింది వచ్చేంత వరకు. ఇప్పుడు నా గోల్ 5 కోట్లకు రిటైర్ అయిపోతా. 5 కోట్లు ఉంటే నాకు నా భార్యకి నెలకు 3 లక్షలు రావాలి. ఇది మీ గోల్ కదా. అది ఎంతవరకు వస్తుంది, ఇక్కడ నేను ఎంత డబ్బులు పెడుతున్నా, స్టెప్ అప్ ఎలా చేసుకుంటూ వెళ్తాను, ఎంత పీరియడ్ టైం ఉంది, ఎప్పుడు రిటైర్ అవ్వాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే అయిపోతుంది. మీరు ఇంకే నాయిస్ పట్టించుకోవద్దు. రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చిందా, ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ వార్ వచ్చిందా, కోవిడ్ వచ్చిందా, పట్టించుకోకర్లేదు. మార్కెట్ దాని పాటికని పడుతూ లేస్తూ వెళ్తానే ఉంటుంది. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు నార్మల్ మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం? స్టాక్ మార్కెట్. వాట్ ఈస్ స్టాక్ మార్కెట్? ఈజ్ ఎ కంపరైజింగ్ ఆఫ్ ఆల్ ది కంపెనీస్ లిస్టెడ్ ఇన్ ద మార్కెట్, రైట్? వాట్ ఆర్ దీస్ కంపెనీస్? డిఫరెంట్ లిస్టెడ్ ఎంటిటీస్. ఏం చేస్తాయి ఇవి? బిజినెస్ చేస్తాయి. ప్రతి కంపెనీ ఐదర్ సర్వీస్ ఇండస్ట్రీ ఆర్ ప్రొడక్షన్ ఇండస్ట్రీ ఏదో ఒక వ్యాపారమో సర్వీసో ఇస్తూనే ఉంటాయా? ఎవరి కోసం? ప్రజల కోసమే ఇస్తాయి. మనము ఆ కంపెనీ సర్వీస్నో ప్రోడక్ట్నో డైరెక్టో ఇండైరెక్టో వాడుతున్నంత కాలం కంపెనీ గ్రో అవుతూనే ఉంటుందా? గ్రో అవుతుంది. ఎవరైనా కంపెనీ ఓనరు నేను గ్రో అయ్యాను చాలు ఇంకా గ్రో అవ్వను ఆపేసి అనుకుంటారా? అనుకోరు కదా. లెగసీ కంటిన్యూ అవ్వడం కోసం ఎన్ని స్టెప్స్ తీసుకోవాలో అన్ని స్టెప్స్ ప్లాన్ చేస్తారు, సక్సెషన్ ప్లాన్ చేసుకుంటారు. అండ్ ప్రొఫెషనల్లీ రన్ కంపెనీస్ బోలెడు ఉన్నాయి. హెచ్డిఎఫ్సి ఓనర్ ఎవరు ఉండరు. ఇట్స్ ఎ ప్రొఫెషనల్ రన్ కంపెనీ. ఎల్ఎన్టీ ప్రొఫెషనల్ రన్ కంపెనీ, ఇన్ఫోసిస్ ప్రొఫెషనల్ రన్ కంపెనీ, టాటా గ్రూప్, టాటాసే లేరు ఇప్పుడు అందులో, అంత ప్రొఫెషనల్ రన్ కంపెనీ, చంద్రశేఖరన్. ఇలా ప్రతి కంపెనీస్ కూడా ప్రొఫెషనల్గా రన్ చేస్తూ లేదా ఒక ఫ్యామిలీ బిజినెస్ లాగా చేస్తూ ఆ కంపెనీని గ్రో చేస్తూనే ఉంటారా? పెరుగుతూనే ఉంటాయా? దాని వాల్యూ పెరుగుతూనే ఉంటుందా? సింపుల్గా అందరూ ఇన్వెస్ట్ చేసి కూర్చోండి. ఇప్పుడు ఏ కంపెనీలు కొనాలి, ఏ కంపెనీ షేర్స్ కొనాలి తెలియదా? మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయండి. ఆ మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ అవన్నీ రీసెర్చ్ అది చేసి ఎక్కడ పెట్టాలో పెడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, పెరుగుతూ ఉంటాయి. ఇందులో కొన్ని బ్యాడ్ బాయ్స్ ఉంటారు, ఆ బ్యాడ్ బాయ్స్ని తీసేస్తూ ఉంటారు వాళ్ళు. గుడ్ బాయ్స్ ఉంటారు, యాడ్ చేస్తూ ఉంటారు. మీరు ఏం చేయొద్దు, జస్ట్ పార్టిసిపేట్ ఇన్ ద ఇండియా గ్రోత్ స్టోరీ.